గుడ్ మార్నింగ్. ప్రజావాణి న్యూస్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు ఈనాడు చలో అహ్మదాబాద్ T20 ప్రపంచ కప్ ఫైనల్లో భారత్ ఉత్కంఠభరిత సెమీస్లో ఇంగ్లాండ్పై గెలుపు. దద్దరిల్లిన పశ్చిమాసియా, ఇరాన్లో బాలిస్టిక్ క్షిపణి కేంద్రాలపై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు. తెలంగాణ కొత్త గవర్నర్ శివప్రతాప్ శుక్లా, జిష్ణుదేవ్ వర్మ మహారాష్ట్రకు బదిలీ. రాజ్యసభ సభ్యులుగా సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి ఎన్నిక ఏకగ్రీవం. నేటి నుంచి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక. ఇప్పుడు సాక్షి. వచ్చేస్తుంది డూమ్స్డే క్షిపణి, రంగంలో భీకర బాంబర్ మార్క్ 48 నిశ్శబ్ద మృత్యువు. యుద్ధ బీభత్సం, పశ్చిమాసియాలో కొనసాగుతున్న కల్లోలం. అమెరికాకు బుద్ధి చెప్తాం ఇరాన్, అణ్వస్త్ర రాశులు దేశాల వద్ద పోగుపడ్డ అణుబాంబులు. యుద్ధం ఇలాగే కొనసాగితే భారతీయులపై పెనుభారం, వంట నూనెలు మొదలు ఔషధాల దాకా. ఫైనల్లో భారత్ వరుసగా రెండోసారి T20 ప్రపంచ కప్ టైటిల్ పోరుకు అర్హత. రాష్ట్ర గవర్నర్గా శివప్రతాప్ శుక్లా, ప్రస్తుత గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మహారాష్ట్రకు బదిలీ. దేశవ్యాప్తంగా పలువురు గవర్నర్ల ఎల్జీల మార్పులు ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్రపతి ముర్ము. ఇప్పుడు నమస్తే తెలంగాణ. జై హో భారత్. T20 ప్రపంచ కప్ వరుసగా రెండోసారి ఫైనల్కు. సెమీఫైనల్లో ఇంగ్లాండ్పై ఉత్కంఠ విజయం. అర్ధ సెంచరీతో సంజు శాంసన్ విజృంభణ, జాకబ్ బేతెల్ ఒంటరి పోరాటం వృధా. సుఖోయ్ మిస్సింగ్, అస్సాంలో యుద్ధ విమానం గల్లంతు, గాలింపు చేపట్టిన IAF. 50% చెరువులు ఖాళీ. రాష్ట్రంలోని 10,700 చెరువుల్లో సగంలోపే జలాలు. ఇప్పుడు ఆంధ్ర జ్యోతి. టీమిండియా అదుర్స్, ఆల్రౌండ్ ప్రతిభతో వరల్డ్ కప్ ఫైనల్స్కు. సెమీస్లో ఇంగ్లాండ్పై 7 పరుగుల తేడాతో విజయం. బ్యాటింగ్లో చెలరేగిన సంజు దూబే సెంచరీతో భయపెట్టిన ఇంగ్లాండ్ బ్యాటరీ బేతల్ ఆదివారం కివీస్తో టైటిల్ 5. 1.83 లక్షల ఇంజనీరింగ్ గరిష్ట ఫీజు ఇది. 69 కాలేజీలకు పెంపు, 19 కాలేజీలకు తగ్గింపు. 70 కళాశాలలకు గత ఏడాది ఫీజులే. రాజ్యసభ ఏకగ్రీవమే. నిర్మాణంలో ఉన్న భవనంపై నుంచి పడి 2 మృతి, మరో 3 కార్మికులకు తీవ్ర గాయాలు. హైదరాబాద్లో ఘటన. అపార్ట్మెంట్ల పేరుతో మోసం, గరోండా బిల్డర్స్ యజమానులకు 3 ఏళ్లు జైలు. దోషుల్లో 3 మహిళలు. వినియోగదారుల ఫోరం తీర్పు. ఇరాన్ లీడర్ ఎన్నికల్లో జోక్యం చేసుకోవాల్సిందే. ముస్తఫా బలహీనుడు, ఆయన నాయకత్వాన్ని ఒప్పుకోను ట్రంప్. యుద్ధం సెప్టెంబర్ దాకా. ఇరాన్పై దీర్ఘకాలిక సైనిక చర్య కోసం అమెరికా ఏర్పాట్లు. ఎరువులు, వంట గ్యాస్కు తిప్పలే. తెలంగాణ గవర్నర్గా శివప్రతాప్ శుక్లా, మహారాష్ట్రకు బదిలీ అయిన జిష్ణుదేవ్ వర్మ. బెంగాల్ గవర్నర్గా RN రవి నియామకం. తమిళనాడు, హిమాచల్కు కూడా కొత్త గవర్నర్లు. ఢిల్లీ, లడాక్ లెఫ్టినెంట్ గవర్నర్లు కూడా మార్పు. ఇప్పుడు వెలుగు. ఫైనల్లో ఇండియా, సెమీస్ 7 రన్స్ తేడాతో ఇంగ్లాండ్పై థ్రిల్లింగ్ విక్టరీ. T20 వరల్డ్ కప్లో 4సారి తుది పోరు చేరి రికార్డు. తెలంగాణ గవర్నర్గా శివప్రతాప్ శుక్లా, జిష్ణుదేవ్ వర్మ మహారాష్ట్రకు ట్రాన్స్ఫర్. తమిళనాడు గవర్నర్ బెంగాల్కు బదిలీ. పలు రాష్ట్రాల గవర్నర్ల మార్పు. రాష్ట్రపతి కార్యాలయం ప్రకటన. యుద్ధనౌక పేల్చివేతకు ప్రతీకారంగా భీకర దాడులు. గల్ఫ్ దేశాల్లోని అమెరికా బేస్లపై విరుచుకుపడ్డ ఇరాన్. అమెరికా డూమ్స్డే మిసైల్ టెస్ట్. భూమిపైన ఎక్కడైనా దాడి చేయగల సామర్థ్యం.
గంటకు 27,000 కిలోమీటర్ల వేగం, ఏకధాటిగా 13,000 కిలోమీటర్లు ప్రయాణించే కెపాసిటీ, ఒకేసారి 3 స్వతంత్ర అణు వారేడ్లను తీసుకెళ్లగల భారీ క్షిపణి. యుద్ధం మన తలుపు దగ్గరకు వచ్చినా నోరు మెదపరా? ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ ఫైర్. చమురు దిగుమతులకు ముప్పున్నదని వెల్లడి. కేంద్ర ప్రభుత్వం ఇంత పిరికిగా ఎప్పుడూ లేదు. జైరాం రమేష్. గంజాయికి బానిసై వేధిస్తున్నాడని కొడుకును చంపిన తండ్రి నరికేసిన గొడ్డలతో వెళ్లి పోలీసులకు సరెండర్. నిజామాబాద్ జిల్లా నల్లవెల్లిలో ఘటన. తాగడానికి డబ్బు ఇవ్వలేదని గొడ్డలతో తల్లిపై కొడుకు దాడి. మహబూబాబాద్ జిల్లా చెర్లపాలెంలో దారుణం. బీహార్కు కొత్త సీఎం. రేసులో డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి, కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్, మంత్రి దిలీప్ కుమార్ జైస్వాల్. రాజ్యసభకు వెళ్లనున్న ప్రస్తుత బీహార్ సీఎం నితీష్ కుమార్ నామినేషన్ దాఖలు. రాష్ట్రంలో ఏర్పడే కొత్త ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తామని వెల్లడి. ఇప్పుడు ఆంధ్రప్రభ. బుమ్రా హార్దిక్ల కట్టడితో ఫైనల్కు. హై స్కోరింగ్ మ్యాచ్లో చివరి ఓవర్ వరకు 7 రన్స్ తేడాతో భారత్ గెలుపు. ఇరవై అమెరికా స్థావరాలపై ఇరాన్ భారీ దాడి. ప్రతీకార జ్వాల. దారికి వస్తే ఓకే, లేకుంటే అంతు చూస్తాం. భారత్కు అతిథిగా ఉన్న మా నౌకలపై దాడి చేశావు. ప్రమాదకరమైన పంతాను సృష్టించావు. దాడి ఎందుకు చేశావా అని బాధపడేలా చేస్తా. అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్. భారత్ నౌకలకు ఫుల్ ఎంట్రీ. ఇతర నౌకలు కనిపిస్తే దాడులే. హర్ముజ్ జలసంధిపై ఇరాన్ ప్రకటన. నమో శాంతి మంత్రం. సైనిక సంఘర్షణతో సమస్యలు పరిష్కారం కావు. శాంతి కోసం చేసే ప్రతి ప్రయత్నాన్ని సమర్థిస్తాం. పశ్చిమాసియాలో ఉక్రెయిన్లో ఘర్షణపై ప్రధాని మోదీ, ఫిన్లాండ్ అధ్యక్షుడు స్టబ్తో ద్వైపాక్షిక చర్చలు. పలు ఒప్పందాలపై ఇరు దేశాల సంతకాలు. జీహెచ్ఎంసీకి తప్పనున్న అప్పుల భారం. ఓపీటీపై అమెరికా సమీక్ష. విదేశీ విద్యార్థుల దడ. ఆంధ్ర ప్రజలపై ద్వేషం లేదు, ఆధిపత్యాన్ని వ్యతిరేకించాం. ధర్మం గెలిచింది, మొక్కు తీర్చుకుంటున్నా. తిరుమలలో తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కవిత జై ఆంధ్ర అంటూ నినాదం. చమురు గండం. ఇంధన నిల్వలకు భారీగా భారత్ ముందస్తు ఏర్పాట్లు. విధ్వంసమే కాంగ్రెస్ విధానం. మూసీ సుందరీకరణ పేరుతో పేద ప్రజలు నిరాశ్రయం చేయొద్దు. ఇప్పుడు విజన్ ఆంధ్ర. కాళేశ్వరం కమిషన్ ఏర్పాటులో దురుద్దేశం లేదు. హైకోర్టుకు వివరించిన తెలంగాణ ప్రభుత్వం. అవకతవకలు, డబ్బు దుర్వినియోగంపైనే దృష్టి. తదుపరి విచారణ 12కు వాయిదా వేసిన కోర్టు. గోదావరి పుష్కరాల కోసం తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్కు మోడీ ఫోన్. యుద్ధంపై దౌత్యానికి పిలుపు. స్థానిక సంస్థల స్వావలంబనకు కట్టుబడి ఉన్నాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడి. దేశంలో తగ్గుతున్న ఫెర్టిలిటీ రేటు. చంద్రబాబు నాయుడు. 2027 కల్లా నాంపల్లి స్టేషన్ ఆధునీకరణ. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి.